ఓం శ్రీ మాత్రే నమః. మార్చి 21వ తేదీ శ్రీ శోభకృతునామ సంవత్సరం పాల్గొన మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు గురువారం. తిథి ద్వాదశి తెల్లవారుజామున 5:36 వరకు. నక్షత్రం ఆశ్లేష రాత్రి 2:30 వరకు. అమృతకాలం రాత్రి 12:46 నుంచి 2:30 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:22 నుంచి 4:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:19 నుంచి 11:07 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:07 నుంచి 3:56 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:21. సూర్యాస్తమయం సాయంత్రం 6:20. ఈరోజు విశేషం గురుద్వాదశి. గురువారానికి లక్ష్మీవారం అని పేరు. గురువు అనుగ్రహం ఆరాధన వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. పిల్లల భవిష్యత్తు అభివృద్ధి కోసం పిల్లలతో గణపతి సరస్వతి పూజ, సూర్య నమస్కారం, హయగ్రీవ స్తోత్రాలు చేయిస్తుండాలి. అదే పిల్లల భవిష్యత్తు బాగుండడం కోసం వారు క్రమశిక్షణతో మంచి అలవాట్లు, ఆలోచన, విద్య, బుద్ధి కోసం తల్లిదండ్రులు దక్షిణామూర్తిని ఆరాధించాలి. ముఖ్యంగా గురువారం రోజు శివాలయంలో పసుపు రంగు వస్త్రం పైన బియ్యం పిండితో 2 చిన్న ప్రమిదలు పెట్టి నేతి దీపాలు పెట్టి దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయాలి. 9 ప్రదక్షిణలు చేయాలి. ఇలా 9 గురువారాలు చేయాలి. పిల్లల కాలేజీ సీటు కోసం, వీసా కోసం, ఉద్యోగం కోసం, అలాగే పిల్లల మొండితనంతో ఇబ్బందులు పడే తల్లిదండ్రులు ఇలా చేస్తే వారిలో మార్పు వస్తుంది. పిల్లల కోసం తల్లి ఈ పూజ చేయవచ్చు. అలాగే 9 గురువారాలు కొబ్బరి చిప్పలో దీపారాధన చేయడం, నానబెట్టిన శనగలు ఆవుకు తినిపించడం, కుక్కకు చపాతీలు పెట్టడం వల్ల ఉద్యోగంలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ అవకాశం వస్తుంది. ప్రమోషన్ ఆటంకాలు తొలగిపోతాయి. రాబోయే గండం తప్పుతుంది. పిల్లల యొక్క మానసిక పరివర్తనలో మార్పు వస్తుంది. ఇది వ్యాపార సమస్యలు కూడా తీరుస్తుంది. ఇలా చేయడం వల్ల ఖర్చు లేదు, శ్రమ లేదు. నమ్మకంతో భక్తితో చేయాలి. ఎంతో మందికి గొప్ప ఫలితం వస్తుంది. అలాగే ఈ రోజున దత్త పారాయణ చేయడం, దత్త ప్రదర్శన, దత్తాత్రేయ స్తోత్ర పారాయణం చేయడం వలన కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ గురువారం రోజున గోపూజ వలన విశేష ఫలితం. ఆవులకు శనగపప్పు, బెల్లం తినిపించడం మంచిది. అలాగే గురువారం అరటి చెట్టును పూజించడం వల్ల విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకోవచ్చు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితం ఉంటుంది. ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలి. మనోబలంతో ఒత్తిళ్లను అధిగమించాలి. క్రమంగా అనుకూలమైన కాలం ఏర్పడుతుంది. కుటుంబపరమైన అభివృద్ధి ఉంటుంది. కొన్ని వార్తలు సంతోషాన్ని కలిగిస్తాయి. మనసుకు శాంతి లభిస్తుంది. ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలు అందుకుంటారు. మీ అంచనాలు నిజం చేసుకుంటారు. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు బాగా తగ్గించుకోవాలి. వ్యాపారంలో లాభపడతారు. ఉద్యోగంలో నమ్మకంతో పనిచేయాలి. సంకల్పం బలంగా ఉండాలి. కాలం మిశ్రమంగా ఉంటుంది. పొరపాటు జరగనివ్వవద్దు. కుటుంబ సభ్యుల సలహాలు పనిచేస్తాయి. మానసిక సంఘర్షణ లేకుండా చూసుకోవాలి. అపార్థాలకు తావివ్వవద్దు. ఆచితూచి మాట్లాడాలి. కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. రుణ బాధలు తొలగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహన యోగం గోచరిస్తుంది. మధ్య మధ్య కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అన్నింటా విజయాన్నే సాధిస్తారు. బంధుమిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లోని వారికి అభివృద్ధి ఉంటుంది. దుర్గా ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి ప్రయత్నపూర్వకంగా పనులు పూర్తవుతాయి. తొందర పనికిరాదు. ఆత్మవిశ్వాసంతో నిర్ణయం తీసుకోవాలి. మంచి భవిష్యత్తు లభిస్తుంది. సమయానుకూలంగా వ్యవహరిస్తే ఇబ్బందులు రావు. సమన్వయ లోపం లేకుండా చూసుకోవాలి. అంతా అనుకున్నట్లే జరుగుతుంది. ఒక వార్త సంతోషాన్ని ఇస్తుంది. మంచి ఫలితాలు కలగబోతున్నాయి. మిత్రుల చేయూతతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యం కొంత కుదుట పడుతుంది. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరుతాయి. బ్రహ్మాండమైన విజయం ఉంది. ధర్మ మార్గంలో ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనుకున్నది సాధిస్తారు. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. నిస్సంకోచంగా పనులు ప్రారంభించండి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. వ్యాపారంలో మిశ్రమ ఫలితం. చెడు ఆలోచన రానివ్వవద్దు. ప్రయోజనం లేని బాధ్యతలను నెత్తిన వేసుకోవద్దు. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో కష్ట సుఖాలు పంచుకుంటారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. రోజువారీ పనులు అనుకూలంగా సాగుతాయి.
కొంత ఒత్తిడి పెరిగినా ప్రయత్నాలు పూర్తి చేస్తారు. నూతన వస్త్ర ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభవార్తలు వింటారు. సూర్య నమస్కారం శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి మంచి జరుగుతుంది. ప్రశంసలు పొందుతారు. ఏకాగ్ర చిత్తంతో ముందుకు సాగండి. ఉద్యోగ ఫలితం బాగుంటుంది. వ్యాపార పరంగా కలిసి వస్తుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. నూతన ప్రయత్నాల్లో పురోగతి లభిస్తుంది. కొందరి వల్ల మేలు చేకూరుతుంది. అపార్థాలకు తావు లేకుండా మాట్లాడండి. గత వైభవం సిద్ధిస్తుంది. ఒక వార్త మనోబలాన్ని పెంచుతుంది. ఉద్యోగంలో పురోగతి, గౌరవ మర్యాదలకు లోటుండదు. చేపట్టిన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొంతవరకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం పర్వాలేదు. మొక్కులు చెల్లించుకుంటారు. ఉద్యోగంలో సమస్యలను అధిగమించి ప్రశంసలు అందుకుంటారు. స్థిరత్వం లభిస్తుంది. లక్ష్యాన్ని చేరతారు. వ్యాపారం బలపడుతుంది. లాభాలు వస్తాయి. ఖర్చు విషయంలో ఆలోచించండి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆనందించే అంశాలు ఉన్నాయి. భవిష్యత్తుకు అవసరమైన నిర్ణయం తీసుకునే సమయం ఇది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆస్తి లాభం ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు ఫలిస్తాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. దైవ దర్శనం చేసుకుంటారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. మహాలక్ష్మి అష్టోత్తరం చదివితే మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితం ఉంది. అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనిచేయండి. దగ్గర వారి వల్ల కలిసి వస్తుంది. వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా మేలు జరుగుతుంది. వ్యాపారంలో సానుకూలత కనపడుతుంది. శాంత స్వభావంతో ముందుకు సాగాలి. నూతన ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. సంకల్ప బలంతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. చేపట్టిన పనులు చక్కగా పూర్తవుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ, ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. గత బకాయిలు కొన్ని వసూలవుతాయి. అదృష్టకాలం నడుస్తోంది. ఆశించిన ఫలితం వెంటనే లభిస్తుంది. ఉద్యోగంలో కోరుకున్నట్లుగానే జరుగుతుంది. ఒత్తిడిని దగ్గరకు రానియకుండా ప్రసన్న చిత్తంతో పనిచేయాలి. సమాజంలో గుర్తింపు, విశేషమైన కీర్తి లభిస్తాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తి వృద్ధి చెందుతుంది. గతంలో ఉన్న కొన్ని సమస్యలు తొలగుతాయి. ఆరోగ్యానికి డోకా లేదు. చిన్న చిన్న సమస్యలు వచ్చినా జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. కీలక వ్యవహారాలలో కుటుంబ సహకారం అందుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధన చింతన ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాలా సుఖాన్ని పొందుతారు. ఈశ్వర సందర్శనం శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారు మనోబలంతో పనులు ప్రారంభించండి. మంచి ఫలితం ఉంటుంది. సందర్భానికి తగిన నిర్ణయం తీసుకోవాలి. ధన వృద్ధి కలుగుతుంది. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. బంధుమిత్రుల అండ లభిస్తుంది. భవిష్యత్తు శుభప్రదం. ధర్మబద్ధంగా తీసుకునే నిర్ణయం మేలు చేస్తుంది. ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి. ఆర్థిక వ్యవహారాలకు ఎంతో అనుకూలంగా ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారంలో అద్భుతమైన విజయం ఉంటుంది. పనులు పూర్తవుతాయి. సంకోచం వద్దు. నమ్మకం లేని అంశాల్లోకి ప్రవేశించవద్దు. పట్టుదల రక్షిస్తుంది. మొహమాటం వల్ల సమస్యలు ఎదురు కాకుండా చూసుకోవాలి. పనుల్లో స్పష్టత అవసరం. ఇంట్లో వారి సూచనలు పనిచేస్తాయి. చేపట్టే పనుల్లో అనుకున్నది సాధిస్తారు. ఆర్థికాంశాలలో లాభాలు పొందుతారు. అనుకోని ధనం అందుతుంది. కీలక సమస్యను పరిష్కరించుకుంటారు. కోరికలు నెరవేరుతాయి. ఏదైనా పాజిటివ్గానే ఆలోచించడం మంచిది. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఇతరులకు ఇతోధికంగా సహాయపడతారు. వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. అన్నింటా విజయాన్ని సొంతం చేసుకుంటారు. విద్యార్థులకు బాగుంటుంది. తలచిన కార్యాలకు ఆటంకాలు తొలగుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కావచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభించడానికి అనుకూలమైన కాలం. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వెంకటేశ్వరుని పూజించాలి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి అభీష్ట సిద్ధి ఉంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ధనలాభం ఉంటుంది. స్వయం కృషితో వృద్ధి చెందుతారు.
జీవితాశయం నెరవేరుతుంది. తగినంత విశ్రాంతి అవసరం. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. అతిగా ఆలోచించవద్దు. ఉత్సాహంగా కాలం గడుపుతారు. ఆర్థిక, వివాహ, ఆరోగ్య విషయాల్లో బాగా మేలు చేస్తుంది. ఉద్యోగపరంగా కూడా ఇది ప్రయోజనం కలిగిస్తుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది, కానీ అనవసరపు ఖర్చులు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో అధికారులు సహకరిస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. అధికారుల నుంచి ఇబ్బందులు తొలగుతాయి. సందర్భానికి తగినట్లుగా వ్యవహరించండి. ఏకాగ్రతతో స్పష్టమైన నిర్ణయాలు తీసుకోండి. నమ్మిన ధర్మమే ముందుకు నడిపిస్తుంది. వ్యాపారంలో శ్రద్ధ పెట్టాలి. ఇంట్లో వారి సూచనలతో సమస్య తొలగుతుంది. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. కొన్ని విషయాల్లో అనుకూలమైన నిర్ణయాలు వస్తాయి. అధికారుల సహకారం ఉంటుంది. కుటుంబంతో హాయిగా గడుపుతారు. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. సోదరుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతన ఉత్సాహం ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ప్రమోషన్కు ఆస్కారం ఉంది. వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఉపశమనం కలిగిస్తాయి. పోట్లాట్లకు దూరంగా ఉండడం మంచిది. అనారోగ్య బాధలను అధిగమించడానికి ఔషధ సేవ తప్పదు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి. శివస్తోత్రం చదివితే మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు బుద్ధి బలంతో పనిచేయండి. అవసరాలకు డబ్బు అందుతుంది. మిత్రుల ద్వారా లాభపడతారు. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తే గొప్ప ఫలితం ఉంటుంది. కోరుకుంటున్న శుభవార్త వింటారు. కొందరి వల్ల ఒత్తిడి కలుగుతుంది. శాంత స్వభావంతో ముందుకు సాగాలి. వ్యాపారంలో సమస్యలు తొలగుతాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్తను వింటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఆత్మవిశ్వాసంతో పని మొదలు పెట్టండి. శుభం జరుగుతుంది. ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది. చంచలత్వం వల్ల సమస్య రాకుండా జాగ్రత్త పడాలి. సొంత నిర్ణయం మంచిది. ఇతరులు పక్కదోవ పట్టించే అవకాశం ఉంది. ఆర్థికంగా నష్టం వాటిల్లకుండా చూసుకోవాలి. నిందారోపణలు చేసేవారుంటారు. వ్యాపారులకు, కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి బాగుంది. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. కుటుంబ సభ్యుల సలహాలను స్వీకరిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి లాభం ఉంటుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి తగిన సహకారం ఉంటుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఉద్యోగులకు శుభవార్త ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త. సహనంతో మెలగాలి. అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి. వ్యాపార, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మానసికంగా చికాకులు ఎదురవుతాయి. ధైర్యంగా ముందడుగు వేస్తే మంచి ఫలితాలు అందుకోవచ్చు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. స్త్రీల మూలకంగా శత్రు బాధలు అనుభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది. పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి పనుల్లో పురోగతి ఉంటుంది. అభివృద్ధికి అవసరమైన ఆలోచనలు చేస్తారు. బ్రహ్మాండమైన కాలం ఇది. సద్వినియోగం చేసుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభ ఫలితాలు ఉన్నాయి. ఆధ్యాత్మికంగా ప్రశాంతత కలుగుతుంది. సమస్యలు తొలగుతాయి. ఒక మంచి జరుగుతుంది. ఉత్తమ కాలం నడుస్తోంది. అదృష్టవంతులవుతారు. ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తుంది. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. ప్రతి పనిలో విజయం ఉంటుంది. తగినంత మానవ ప్రయత్నం చేయండి. లక్ష్యం చేరువలోనే ఉంది. మనసులోని కోరికలు నెరవేరే కాలం ఇది. భూ, గృహ, వాహనాది శుభయోగాలు ఉంటాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆదాయ సంబంధ విషయాల్లో సానుకూల మార్పులు కలుగుతాయి. అనుకోకుండా కొన్ని కుటుంబ సమస్యలు తీరుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది. అవసరానికి కావలసిన డబ్బు అందుతుంటుంది. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. వృధా వ్యయం ఎక్కువగా ఉంటుంది. రుణాలు తీరుతాయి. ఆప్తులతో సఖ్యత ఏర్పడుతుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో సంతృప్తి లభిస్తుంది. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. అన్ని కార్యాల్లో విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రు బాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. బిల్వాష్టకం చదివితే బాగుంటుంది. విష్ణునామం సత్ఫలితాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. అవసరాలకు ధనం లభిస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు రానియకండి. వ్యాపారంలో నష్టం వాటిల్లకుండా తగు జాగ్రత్త వహించండి. అధైర్యం వద్దు. కొన్ని పనుల్లో విఘ్నాలు ఎదురైనా పట్టుదలతో విజయం సాధిస్తారు. శుభం జరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చులు పెరుగుతాయి. ఆస్తిపాస్తులు అమ్మే ఆలోచన కూడా చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది.
శ్రమ ఫలిస్తుంది, ఆశయం నెరవేరుతుంది, ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. స్వల్ప విఘ్నాలు ఎదురైనా అంతిమ విజయం లభిస్తుంది. ఉద్యోగంలో ఒత్తిడికి గురిచేసేవారు ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలి. సమయాన్ని బట్టి స్పందించండి. వ్యాపారంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. శుభ ఫలితమే గోచరిస్తుంది. ఆసక్తికర సమాచారం అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఉద్యోగ లాభం ఉంటుంది. వాహన యోగం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలంగా సాగుతాయి. సమాజ సేవలో భాగస్వాములవుతారు. శుభకాలం నడుస్తోంది. మీ ప్రతిభకు, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. డాక్టర్, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఆర్థిక లావాదేవీలకు ఇది సమయం కాదు. పరిచయాలు పెరుగుతాయి. నూతన వస్త్ర ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభవార్తలు వింటారు. ఇష్ట దైవారాధన మంచిది. మొత్తంగా ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి వ్యాపార బలం పెరుగుతుంది. మంచి వార్తను వింటారు. ఉద్యోగంలో సమస్యలను సమర్థంగా ఎదుర్కోవాలి. ఆత్మవిశ్వాసంతో పనిచేసి పెద్దలను మెప్పించండి. అడుగడుగునా ఆటంకాలు ఉంటాయి. లక్ష్యం నెరవేరే వరకు విశ్రమించవద్దు. పట్టు సడలకుండా కృషి చేయండి. కోరిక నెరవేరుతుంది. ముఖ్య కార్యాలను చేపడతారు. ప్రతి అడుగు ఆలోచించి వేయండి. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. మిత్రుల సూచనలు తీసుకోవాలి. పొరపాటు జరిగితే దాన్ని వాడుకునేవారు ఉంటారు కాబట్టి జాగ్రత్తగా పనిచేయాలి. ఆర్థికంగా మిశ్రమ కాలం నడుస్తోంది. కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం పొందుతారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులకు శుభవార్త అందే అవకాశం ఉంది. ఆప్తుల సలహాలను స్వీకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మీ హోదాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఇంట్లో మాట పట్టింపులు రాకుండా చూసుకోండి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విశ్రాంతి లోపం, అకాల నిద్రాహారాలు వంటివి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అన్నింటా విజయాన్నే సాధిస్తారు. బంధుమిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. సంకటహర గణపతి స్తోత్రం పఠిస్తే బాగుంటుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభం జరుగుతుంది. ఉద్యోగంలో మంచి ఫలితం ఉంటుంది. పెద్దల నుంచి ప్రశంసలు ఉంటాయి. ప్రతిభతో విజయం సాధిస్తారు. అభివృద్ధి పదంలో పయనిస్తారు. పక్కనే ఉండి మోసం చేసేవారు ఉంటారు. బుద్ధి బలంతో వ్యవహరించాలి. కాలం సహకరిస్తుంది. వ్యాపారంలో శ్రద్ధ పెంచండి. శాంత సంభాషణ మేలు చేస్తుంది. జీవితం ప్రశాంతంగా సాగుతుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కానీ అది చేతికాంతనంలో ఆలస్యం అవుతుంటుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ప్రతికూలతలు ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. ప్రేమ వ్యవహారం పర్వాలేదు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. అపార్థాలకు తావివ్వకండి. చంచలత్వం వద్దు. తెలియని ఒత్తిడి ఎదురవుతుంది. శాంతంగా ఆలోచించాలి. విఘ్నాలు ఇబ్బంది పెట్టినా అశాంతికి గురి కావద్దు. ఆర్థికంగా అనుకూలమైన కాలం. బంధుమిత్రులతో సంప్రదింపులు మేలు చేస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆచితూచి అడుగు వేయాలి. కొన్ని పనుల్లో ఇబ్బందులు తగ్గుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మాట్లాడాలి. అనుకోని ధనం చేతికి అందుతుంది. కుటుంబంలో సంతోషదాయకంగా గడుపుతారు. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వస్తు లాభాలు పొందుతారు. మిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత లభిస్తుంది. వ్యాపార, ఉద్యోగ రంగంలో ఉన్నవారు చేపట్టిన పనులు ముందుకు వెళ్తారు. ధర్మ కార్యాలు చేయడంలో ఆసక్తి పెరుగుతుంది. దైవ దర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. దుర్గాదేవిని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. మొత్తంగా ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట కాలం ఇది. ఎటు చూసినా శ్రేష్టమైన ఫలితాలు ఉన్నాయి. ఆలోచనలను ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయండి. ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ధనయోగం ఉంది. మిత్రబలంతో శాంతి లభిస్తుంది. కొందరికి సహాయం చేస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి జరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఉత్తమ అవకాశాలు ఉన్నాయి. పిల్లలు చదువుల్లోనూ, ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది.
ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. తగినంత ప్రయత్నం చేయండి. ప్రతి పనిలోనూ లాభం ఉంటుంది. గృహ వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో శ్రద్ధ పెట్టాలి. కుటుంబ సభ్యుల సలహాతో సమస్యల్ని పరిష్కరించుకోవాలి. ఉత్సాహంగా ముందుకు సాగితే ఫలితాలు ఉంటాయి. అష్టమ చంద్ర దోషం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్త. విద్యార్థులు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు జాగ్రత్త. శుభకార్యాలకు హాజరవుతారు. నూతన వ్యక్తుల పరిచయం ఉంటుంది. వస్తు లాభాలు పొందుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. సహనంతో వ్యవహరించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. విలాసాలకు చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. మనోబలం కోసం దుర్గా అష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.